రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు, ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి విశ్లేషించడానికి అండ్ అలాగే కొన్ని సినిమా విషయాల గురించి చర్చించడానికి మనతో తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఎలా ఉన్నారు? సార్ ఎలా ఉంటారు? బాగుంటారు సార్, తెలుసు మాకు. అండ్ సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత గట్టిగా జనాలకు రీచ్ అవ్వాలని ప్రయత్నిస్తుందో అంతే గట్టిగా ప్రతిపక్ష పార్టీ కూడా ఫైట్ చేస్తుంది. అంటే దీన్ని ఎలా చూడాలి మనం? రాజకీయ పార్టీలు అంటే అట్లాగే ఉంటాయి కదా. ఇప్పుడు గెలిచిన పార్టీ గెలిచినట్టు వాళ్ళు ఇమీడియట్ సర్వైవల్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. పాత వాళ్ళు కూడా, ఓడిపోయిన వాళ్ళు కూడా వాళ్ళ ప్రెజెన్స్ కోసం వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉంటారు. బట్ రెండు ఏంటంటే గతం తవ్వుకోకుండా ప్రజెంట్ ఏం చేయాలనేది ఆలోచిస్తే రెండింటి పార్టీలకి మంచిది. సో ఈ కొత్త పార్టీ వాళ్ళు అయితే చెప్తున్నారు, వద్దు గతాన్ని తవ్వద్దు, మళ్ళీ మీరు తిట్టి మేము తిట్టి టైం వేస్ట్ అవుతుంది, మనం ఫ్యూచర్ కోసం కలిసి పనిచేద్దామని చెప్తున్నారు. మరి అది రెండో వాళ్ళు కూడా తలుచుకుంటే కరెక్ట్గా అవుతున్నారు. అంటే రెండో వాళ్ళు ఎందుకు ఆలోచించట్లేదు అంటారు? మరి ఆలోచించడం కాదు కదా, ఇప్పుడు పొలిటికల్ సర్వేలు బట్ ఏంటంటే అది బయట మాట్లాడుకోవచ్చు కానీ అసెంబ్లీలో మాట్లాడుకుని ఉంటే బాగుంటుంది. ఆ రెండో పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు మరి ఎందుకు కంటిన్యూస్గా వాళ్ళు గతాన్ని తవ్వుతున్నారో తెలియదు. ప్రాబ్లీ స్ట్రాటజీ అయ్యి ఉండొచ్చు. పబ్లిక్లో మనం సైలెంట్ అయిపోతే ఓడిపోయాం అనే ఫీలింగ్ వస్తుంది అనుకుని. ఓడిపోయారు కదా ఆల్రెడీ. ఓడిపోయినట్టు ఒప్పుకోరు కదా, అది కదా ప్రాబ్లం. ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవుతున్నారు వాళ్ళు? మిస్సింగ్ అని కాదు, దే వాంటెడ్ టు సర్వైవ్ అనమాట. పెద్ద కాదు కదా, 1.82% మనం చెప్తున్నాడు కదా ఆయన కేటీఆర్ గారు. 1.82%తో పెద్ద ఫరక్ ఏం పడుతుంది. బట్ ఓడిపోయాం కానీ బట్ చేస్తాము, మేము అది చేసినాం ఇది చేసినాం అంటే వీళ్ళు ఏమంటారు గవర్నర్ స్పీచ్లో, వాళ్ళు ఏమి దుష్పరిపాలన చేశారు, మంచి పరిపాలన ఇస్తున్నారు. మా దుష్పరిపాలన కాదు, మేము చేసాము, ఏదో కొన్ని తప్పులు ఉండొచ్చు కానీ మేము చేసింది బాగా చేసాం అనేది వాళ్ళు చెప్పేది. సో వాళ్ళు చేసిన వీళ్ళు కూడా ఎకనాలజీ చేయొచ్చు, కొన్ని మంచి పనులు జరిగినాయి అక్కడ, చేసినవి మంచి పనులు చేసి చెడ్డ పనులు ఇవి అని చెప్తే బాగుండేదేమో. ఈ టోటల్గా దుష్పరిపాలన అన్నారు, దాంతో వాళ్ళకి కొంచెం బాధ కలిగి నారాజు అయిపోయింది అనమాట. ఓకే, అంటే ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఆలోచించేది ప్రజల గురించే, ప్రజల రక్షణ గురించే. వాళ్ళకి ఏ హామీలు ఇస్తే బాగుంటది, ఏ విధంగా డెవలప్ చేస్తే బాగుంటది అని ఆలోచించాలి. కానీ రెండు పార్టీలు ఎందుకు మీరు ఇది చేశారు, మేము అది చేసాం, మీరు ఇది చేస్తానన్నారు, మీరు అది చేయలేదు, మేము ఇది చేస్తున్నాం అని ఇదే అవుతుంది అసెంబ్లీలో చర్చ. సో ఏ విధంగా ఆ రెండు పార్టీలు ఉంటే బాగుంటది అంటారు? అంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న మాటలు అయితే కరెక్ట్గా చెప్తున్నారు. అంటే గవర్నర్ స్పీచ్లో కొంచెం ఎక్కువ చెప్పిన మాట నిజమే, కానీ తర్వాత మాట్లాడేటప్పుడు వద్దు అని వీళ్ళు చెప్తున్నారు. టైమ్ అండ్ అగైన్ అందరు మినిస్టర్లు చెప్తున్నారు. వాళ్ళు ఓకే మేము చెప్తలేని టాపిక్ వస్తున్నాం అనుకుంటే వాళ్ళు గతంలోకి వెళ్ళిపోతున్నారు. సో అది మారితే ఆటోమేటిక్గా సెట్ అయిపోతున్నారు. ఓకే, అంటే రేవంత్ రెడ్డి గారు అంటున్నారు టిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలని స్క్రీన్ పెట్టి మరి మేము చూపిస్తాము, ప్రజలకి వాళ్ళు చేసిన అన్యాయాలని మేము తెలియజేస్తాము అని అంటున్నారు. ఒకవేళ నిజంగానే రేవంత్ రెడ్డి గారు అంటే గేమ్ స్టార్ట్ చేశారంటే అనుకోవచ్చా? న్యాచురల్గా ఉంటుంది కదమ్మా, చేసే చెప్తారు. ఇప్పుడు ఇంత మట్టుకు జరిగిన రాజకీయ పరిణామాలు అంటే ఇప్పుడు మనం ఇవాళ జరిగే దాని గురించి కాదని చెప్పేది. ఇన్ జనరల్ ఏంటంటే ఎప్పుడైనా కానీ గత ప్రభుత్వం తప్పులు చేసింది, ఆ ప్రభుత్వాన్ని మేము జైల్లో పెడతాము, అది పెడతాం ఇది పెడతాం అని వీళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. ఫైనల్గా ఇంత మట్టుకు పెట్టినోడైతే ఎవడు లేడు, ఒట్టి మాటలే కానీ ఎప్పుడు పనులు అవ్వవు. సో ఇప్పుడు వీళ్ళు చేస్తారా, జైల్లో పెట్టక్కర్లేదు, తప్పు జరిగిన దాన్ని సరి చేస్తే చాలు. తప్పులు వాళ్ళు చేశారు, కొన్ని 100% చేశారు తప్పులు. ఆ తప్పులు సరిచేసి ప్రజల ధనం వేస్ట్ కాకుండా చేసే పరిస్థితి చేస్తే చాలు. ఆటోమేటిక్గా ఉంటే లీగల్గా ఏముంటే దానికి శిక్ష పడుతుంది ఒకవేళ చేసి ఉంటే. అంటే ఇప్పుడు మీరు చేసిన తప్పుల్ని మేము ఇట్లా ప్రజలకు తెలియజేస్తామని వీళ్ళు అంటున్నారు. మేమేం చేసామో మేము ఏదో చేసాము అయిపోయింది, మళ్ళీ ఎందుకు దాన్ని రిపీట్ చేయడం మీరు అనేసి రెండు పార్టీలు కొట్టుకుంటున్నట్లా, లేకపోతే నిజంగానే వాళ్ళు చేసిన తప్పుని ప్రజలకు తెలియజేస్తారా? వీళ్ళు తెలియజేస్తారు, డెఫినెట్గా తెలియజేస్తారు. అంటే ఇప్పుడు తప్పు అని ఎట్లా తెలుస్తుంది ఎవరికి? తప్పు అని రియలైజేషన్. ఇప్పుడు నాకు ప్రతిదీ తప్పుగానే కనపడుతుంది. నాకు ఇప్పుడు ఓవర్ బ్రిడ్జ్లు కట్టారు ఇక్కడ హైదరాబాద్ సిటీలో, మంచి రోడ్లు వేశారు. రోడ్డులో పైసలు తిన్నామంటే నా లెక్కలో తప్పు. రోడ్ వేసింది పబ్లిక్ కన్వీనియన్స్ వచ్చింది మంచిది. ఏది కరెక్ట్ అనుకోవాలి, ఏది తప్పు అనుకోవాలి.
సో ఇవన్నీ ఇట్లా మాట్లాడుకుంటూ పోతే తప్పు ఏంటో రైట్ ఏంటో మనకు కన్ఫ్యూజ్ చేస్తారు తప్ప నిజాలైతే బయటికి రావడం చాలా కష్టం. సరే, ఏ ప్రభుత్వం తప్పు చేసినా, ఏ ప్రభుత్వం కరెక్ట్ చేసినా, ఇప్పుడున్న ప్రభుత్వం ఆ పోయిన ప్రభుత్వం లాగా బిహేవ్ చేయకుండా ప్రజల మీద నిఘా పెడితే బాగుంటది కదా. బాగుంటుంది. ఇప్పుడు మొన్న ఈ అసెంబ్లీ స్టార్ట్ అవగానే కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యే ఒక ఆయన వచ్చారు, ఎలక్ట్ అయ్యారు, సాంబశివరావు గారు. ఆయన ఒక మాట చెప్పారు, ఎప్పుడో రాజీవ్ గాంధీ గారు చెప్పారు, రాజీవ్ గాంధీ గారు బతుకున్నప్పుడే చెప్పారు పార్లమెంట్లో, మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయలోనూ 75 NP వేస్ట్ అవుతుంది, 25 NP మనం వేర్ స్పెండింగ్ పబ్లిక్ మనీ ఆన్ పబ్లిక్ వర్క్స్, మిగిలిన పైసలన్నీ ఎట్లెట్లా పోతున్నాయో మనకు తెలియదు అని ఆయన అప్పుడు చెప్పారు. నేను కూడా నా చాలా వీడియోల్లో చెప్పాను, నేను మనం పెట్టే ప్రతి రూపాయలోనూ 60-70 NP పైన వేస్ట్ అవుతుంది, 30 పైసలు ఖర్చు పెడుతున్నాం అని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను నేను. సో అది పోకుండా చూస్తే చాలు. ఇప్పుడు లంచగొండితనం ఇంకోటి అని మాట్లాడుతున్నారు, కానీ ఈ వేస్ట్ అవుతుంది ఒకదాన్ని 10 మంది దగ్గర నుంచి వెళ్తున్నాయి. ఆ వేస్ట్ అవటాన్ని ఆపగలిగితే దేశం బాగుపడుతుంది. దేశం మొత్తం చూడ, ఒక బీఆర్ఎస్ చేసిందా, కాంగ్రెస్ చేసిందా, లేదా తెలుగుదేశం చేసిందా, వైఎస్ఆర్సీపీ చేసిందా కాదు, త్రూ అవుట్ ఇండియా ప్రతి చోట ఇదే జరుగుతుంది. నువ్వు పెట్టే ప్రతి రూపాయలోనూ 25 NP యాక్చువల్గా ఎక్స్పెండిచర్ అవుతాను, మిగతా 75 NP వేస్ట్ అవుతాను. సో దీన్ని కంట్రోల్ చేస్తే చచ్చినంత ఉంటుంది. ఇప్పుడు మనం అప్పులు చేయక్కర్లే, మనం అప్పులు చేస్తాం, ప్రతి రాష్ట్రం అప్పులు చేస్తుంది, దేశం అప్పులు చేస్తుంది. ఈ దేశం కానీ రాష్ట్రం కానీ అప్పులు చేయకుండా నడిపించాలంటే ఈ ఖర్చు పెడుతున్న డబ్బులు వేస్ట్ ఖర్చు పెట్టకుండా ఉంటే సరిపోతుంది. అది ఎట్లా అనేది ఈ మేధావులంతా అందుకే వాళ్ళని ఎలక్ట్ చేస్తున్నాం, కానీ వాళ్ళు దాన్ని ఇగ్నోర్ చేసి దాన్ని పెంచుకుంటూ పోతున్నారు, కానీ అప్పులు చేసుకుంటూ పెంచుకుంటూ పోతున్నారు, కానీ దీన్ని అడ్రస్ చేయట్లేదు. సో ఇలా పెంచుకుంటూ పోతే ఇప్పుడు వాళ్ళకి, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి తేడా ఉండిద్దండి? ఉండదు. ఏమవుతుంది, వాళ్ళు సర్వే అవుతున్నారు కదా. ఇప్పుడు స్వార్థం కోసమే రాజకీయం అవుతుంది. రాజకీయం అంటే త్యాగం, పబ్లిక్ కోసం రావాలి, పబ్లిక్ కోసం మనం ఎలక్ట్ చేసుకునేది ఎందుకు, మనందరికీ టైం లేదు కాబట్టి మనం ఎలక్ట్ చేసిన వాళ్ళు మనకి స్పెండ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి జీతాలు ఇస్తున్నాం, కార్లు ఇస్తున్నాం, ఇళ్ళు ఇస్తున్నాం, ఇంకెంకో రకరకాల ఎలవెన్స్లు ఇస్తున్నాం, వాళ్ళకి ఫెసిలిటీస్ ఇస్తున్నాం. అది చాలకుండా వాళ్ళ పిల్లలు కూడా మంత్రులు అవ్వాలని, వాళ్ళ పిల్లలు ఎమ్మెల్యేలు అవ్వాలని, లేదా వాళ్ళ ఆస్తులు పెరగాలని వీళ్ళంతా చూసుకోవటం ఎక్కువైపోతుంది తప్ప వాళ్ళు మనం ఇందాక అనుకున్న ఈ తగ్గించడం ఎట్లా అనేది ఆలోచించట్లా. ఎట్లా పెంచుకొని ఇంకెక్కువ వస్తే దాంట్లో మనకి ఎంత వస్తుంది, ఆమ్దాని ఎంత ఉంటుంది అనే ఆలోచన ఎక్కువైపోయింది. ఈ ఆలోచనలు తగ్గించుకొని మనం ప్రజలకి ఏం చేస్తాం అనేది ఆలోచించుకుంటూ ఉంటే అప్పుడు ఏ పార్టీ అయినా సర్వైవ్ అవుతుంది. ముందు ఈ అప్పులు లేని దేశం ఒకటి వస్తుంది. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే కేటీఆర్ ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాల్ని స్క్రీన్ పెట్టి చూపిస్తామని అసెంబ్లీలో అన్నారో దానికి కేటీఆర్ గారు ట్వీట్ చేశారు. ఏమని, మేం చేసిన వాటి గురించి మీరు స్క్రీన్ లేసి మా మీద సినిమాలు చేయాల్సిన అవసరం లేదు, మీరు గాలి కొదిలేసిన 6 స్కామ్ల గురించి, అది స్కీమ్ల గురించి మాట్లాడండి చాలు అనేసి అంటున్నారు. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ భయపడి అట్లా చేస్తుందా, లేకపోతే ఇంకేమైనా? అధికారంలో పార్టీ ఎందుకు భయపడుతుంది, అధికారం పోయిన పార్టీ భయపడుతున్నట్టు కదా. వెయ్యొద్దు మాది మీద స్కీమ్ వెయ్యొద్దు అనేది వాళ్ళు కదా. అంటే భయపెడదామని చూస్తుందా, లేకపోతే ఏంటి అసలు? అంటే భయపెడతామని కాదు. ఇప్పుడు వీళ్ళు అట్టగా 6 స్కీములు 2 స్కీములు 3 స్కీములు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. రీబస్ అన్నారు, ఇంకోటి ఏదో అన్నారు, స్టార్ట్ అయిపోయినాయి, కొన్ని స్టార్ట్ అయినాయి, నడుస్తుంది. 1 month కూడా కాకుండానే దే స్టార్టెడ్ డూయింగ్ సంథింగ్. సో వాళ్ళకి అట్లీస్ట్ 6 months అన్న మనం అంటే కావాలి. బట్ ఇదేంటంటే గతంలో జరిగింది ఏంటో ఒకసారి రివైజ్ చేస్తేనే వీళ్ళు తప్పులు చేయకుండా ఉంటారు. గతంలో ఏం తప్పు జరిగింది, ఇప్పుడు మనం అపోజిషన్లో ఉన్నంతసేపు బుర్ర జరుగుతూనే ఉన్నాం, వాడు అది తిన్నాడు, ఇది తిన్నాడు, అది చేశారు, ఇది చేశారని. ఇప్పుడు మన దగ్గర ఆ తప్పు జరగకుండా ఉండాలి కదా. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఆ తప్పు జరగకుండా ఉండాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం తప్పు జరిగింది అనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది. సో అది స్క్రీనేజ్ చూపిస్తారా, పబ్లిక్ పేపర్లు వేస్తారా, టీవీలో వేస్తారా అనేది ఏమంటారు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ తప్పులు వాళ్ళు చూడలేదంటారా? చూశారు, చెప్తాను ఉన్నారు కదా, చెప్తాను ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి రియాలిటీ తెలుస్తుంది. ఇప్పుడు నాకు బయట నుంచి నేను ఏదో చెప్తా ఉంటాం వేరు, నేను సీట్లో కూర్చున్నప్పుడు చెప్పటం వేరు. బయట నుంచి కూర్చున్నప్పుడు బురజల కార్యక్రమం అయ్యి ఉండొచ్చు, సీట్లో కూర్చున్నాక అందులో కొన్ని నిజాలు ఉండొచ్చు, కొన్ని అబద్ధాలు ఉండొచ్చు.
సో నిజాలేంటి అబద్ధాలేంటి తేటతెల్లం కావాలి కదా, పాలకు పాలు నీళ్ళకి నీళ్లు చేయాలి, అది చేయాలి. చేసి అప్పుడు చెప్పాలి, పబ్లిక్కి చెప్తే సరిపోతుంది. అప్పుడు వీళ్ళు కూడా రియలైజ్ అవుతారు ఏం చేయొచ్చు ఏం చేయకూడదని. అంటే వీళ్ళకి తెలియదు అంటారా? తెలుసు, ఎందుకు తెలియదు, తెలిసినా కొన్ని తెలుసుకోవాలి కదా. అది తెలుసుకోలేకనే ఇప్పుడు ఇట్లా అవుతున్నారు అనేసి చాలా మంది అంటున్నారు. అంటే ఏంటి ఇప్పుడు ఆ అహంకారంతోనే వీళ్ళు అధికారాన్ని కోల్పోయారు, అయినా కూడా మళ్ళీ అదే ప్రదర్శిస్తున్నారు వీళ్ళు, అసలు ఎందుకు తెలియట్లేదు వాళ్ళకని చాలా మంది అంటున్నారు. అంటే తెలుసుకోవట్లేరా వాళ్ళు? తెలుసుకున్నారు, తెలియకుండా ఎట్లుంటది, తెలుసుకున్నా కానీ అహంకారం అని కాదు, టు సేఫ్ గార్డ్ దేర్ ఓన్ స్కిన్ కదా, వాళ్ళు కాపాడుకోవాలి, వాళ్ళ మర్యాదను వాళ్ళు కాపాడుకోవాలి కదా. సో ఆ మర్యాద కాపాడుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు, అంతకంటే. ఒక పార్టీ ప్రెసిడెంట్ లేకుండా ఎక్కడ చూసినా కూడా కేటీఆర్ గారే మాట్లాడుతున్నారు, ఏ కార్యక్రమం అయినా కూడా కేటీఆర్ గారే వెళ్తున్నారు. ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ గారు మంచిగా అయ్యి ప్రజల్లోకి వస్తే ఆయన కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఆయన కార్యాచరణ ఏముండదు, ఆయన అట్లనే ఉంటాడు ఎప్పుడు. ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ లాస్ట్ 5-6 years 10 years 9 years నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ ఈయనే, ఎక్కువ ఈయనే మాట్లాడుతున్నాడు. ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు కేసీఆర్ గారు మాట్లాడారు, ఫ్యూచర్ కూడా అట్లాగే ఉంటుంది. అంటే చాలా మంది ఏమంటున్నారు అంటే ఓకే ఎందుకు కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, కేటీఆర్ గారు ఎందుకు? ఆయన ఇష్టం, నువ్వెవరు నేనెవరు అడుగుతాను, ఆయన ఇష్టం అయింది అంతే. ఆయన స్టైల్ అట్లనే, ఫంక్షనింగ్ అట్లే ఉంటుంది, అట్లే ఉంటుంది. వీ హ్యావ్ నో రైట్ టు క్వశ్చన్ హిమ్. ఓకే, రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే అందరు లెక్కలు తీస్తాము, ఎవరెవరు ఎలాంటి అన్యాయం చేశారో, అంటే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎట్లాంటి అయితే చేశారో అన్యాయాలన్నీ మేము ప్రజలకు చూపిస్తాము, అందరినీ బొక్కలేస్తాము అని అంటున్నారు. అంటే నిజంగా ఇది జరిగే పని అంటారా? జరిగితే జరుగుతుంది, ఏం జరుగుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా పట్టుకున్నారు, పట్టుకుని ఆయన్ని కూడా జైల్లో పెట్టారు. సో ఈయన కూడా వాళ్ళని జైల్లో పెడతారు. ఏమైంది, ఈయన ముఖ్యమంత్రి వాళ్ళు జైల్లో పెడితే ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. కేటీఆర్ గారిని జైల్లో పెడితే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. ఎవరు జైలుకి వెళ్తే వాళ్ళు ముఖ్యమంత్రి. అక్కడ జగన్ జైలుకి వెళ్తే జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు, రేవంత్ రెడ్డి జైలుకి వెళ్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. అంటే రేపు కేటీఆర్ గారు జైలుకి వెళ్తే కేటీఆర్ ముఖ్యమంత్రి. జైలుకోలేంటి సార్, నేను కూడా అందుకే ట్రై చేస్తున్నాను, నన్ను జైల్లో పెడితే నేను ముఖ్యమంత్రి అవుతాను. ఏజ్ అయిపోయింది కానీ లేకపోతే ట్రై చేస్తాను ఇప్పటికీ. ఓకే, అంటే వాళ్ళకి కొంచెం పబ్లిసిటీ ఉంది కాబట్టి వాళ్ళు జైలుకి వెళ్తారు, ఎందుకు జైలుకి వెళ్ళారు, ఒకవేళ మన మీద కొట్లాడైతేనే జైలుకి పంపించారు కదా అని ఉండిద్ది, మీరు వెళ్తే ఉండిద్ది. అంటే జైలుకి పోయినాడు ముఖ్యమంత్రి అవుతున్నాడు కదా అని. సరే ఓకే సార్, అంటే ఈ ఉచిత పథకాలు ఎంత మందికి మేలు చేశాయో అంతే మందికి నష్టం కూడా చేశాయి. అంటే కొంతమందికి లాభాలు చేశాయి, కొంతమందికి వచ్చాయి, కొంతమందికి రాలేదు. రాని వాళ్ళు ఏం చేశారు, ప్రజా దర్బార్ దగ్గర 2-3 రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నాం, మేము మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు, కనీసం లోపలికి కూడా అలౌ చేస్తలేరు, అలాంటప్పుడు మీరు ప్రజా దర్బారు ఇక్కడికి రావాలి అని ఎందుకు పెట్టారు అనేసి ప్రజలు అడుగుతున్నారు. అంటే అడిగటానికి ఉంటుంది, అడిగి చెప్పేవాడికి వినేవాడు లోకు అని, వినేవాడికి చెప్పేవాడు లోకు అని. వీళ్ళు ప్రజా దర్బార్ అనగా నీకు అంత లక్షల్లో జనం వెళ్ళి రోడ్డు బంద్ అయ్యి అంత ట్రాఫిక్ జామ్ అయ్యి అంత లెవెల్కి వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు ప్రతి చిన్నదానికి వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు ఎక్కడికక్కడ మీకు పంచాయతీలు ఎన్నో కలెక్టర్లు ఉన్నారు, కింద విలేజ్ గ్రామ పంచాయతీ ఉంది, అన్ని చోట్ల అయిపోయినాక నువ్వు ముఖ్యమంత్రి దగ్గర, ప్రతి చిన్నదానికి ముఖ్యమంత్రి దగ్గరకు వస్తే నువ్వు ఏం లాభం అవుతుంది, అది ఏం చేయాలి ఏం కావాలి అనేది నువ్వు లో కలెక్టర్ లెవెల్లో అయిపోయిందా, ఎమ్మెల్యే లెవెల్ అయిపోయిందా, అప్పుడు కదా ముఖ్యమంత్రి లెవెల్కి వచ్చేది. సో నువ్వు అన్నాడు కదా అని చెప్పి అందరు లైన్ కట్టేసి లేకపోతే అపోజిషన్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ మాట్లాడుతారు అంటే మరి వాళ్ళని కంట్రోల్ చేసే అది వాళ్ళకి లేదంటారా? అంటే వాళ్ళకి చెప్పొచ్చు కదా, పలానా డేటు పలానా వ్యక్తి ఉంటుంది, పలానా వాళ్ళని అప్రోచ్ అవ్వాలి, మీరు ఇట్లా రావడం కరెక్ట్ కాదు అనేసి అని చెప్తారు, మెల్లిగా చెప్తారు. నిన్న చెప్పారు కదా, ముస్లిం మైనారిటీస్కి ఒక ఈయన పెట్టాం, ఆఫీసర్ని పెట్టాము, ఆయన 10 to 7 ఉంటాడు డైలీ, మీరు వచ్చి మాట్లాడుకోండి అన్నారు. మెల్లిమెల్లిగా వీళ్ళకి కూడా అట్లనే ఒక ఆఫీసర్ని పెడతారు, వాళ్ళందరినీ కలెక్ట్ చేసుకోమంటారు, చూస్తారు. సార్ కొంతమంది ర్యాన్సమ్గా ఆయన వచ్చిన వాళ్ళకి 10 మందిని మాట్లాడేసి వెళ్ళిపోతాడు సీఎం. అవుతుంది ఫ్యూచర్ అట్లా అవుతుంది. ఇప్పుడు పెట్టగానే ఏంటంటే పెట్టిన కొత్తలో విప్లవం వచ్చిన కొత్తలో ఇట్లాగే ఉంటుంది. ఇది రాగానే వెంటనే నిరసన కూడా తెలుస్తూ ఉంటారు. అంటే మేము ఓటేసి గెలిపించాం, మా మాట వినాలి కదా అనే పద్ధతిలో కొంతమంది ఉంటారు. వీడు చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు, వీడు యాక్టింగ్ ఏందో చూపిద్దామని అపోజిషన్ వాళ్ళు కూడా వచ్చి, సో ఎక్కడేమవుతుంది గొడవ అవుతుంది, ఈ ర్యాంపేజ్ ఉంటుంది. ఆ ర్యాంపేజ్ని చూసేసరికి మనకి కొంచెం మజా వస్తుంది కదా అని మీడియా వాళ్ళకి మన కౌరులు చెప్పుకుంటూ ఉంటాం, అభావం అయిపోయింది చూసిన.
అంటే కబుర్లను కాదు సార్, ఇప్పుడు అక్కడున్న పరిస్థితి చూస్తే చాలా మంది ఎవరిని ఆటో డ్రైవర్లు కానివ్వండి, లేకుంటే మాకు ఇల్లు రాలేదనో ఇంకా వాళ్ళ కొన్ని పథకాలు రాలేదని. ఇప్పుడు ఆటో డ్రైవర్లు అంటే నాకు గుర్తొచ్చింది నాకు. మొన్న నేను ఇక్కడి నుంచి మెట్రో ట్రైన్లో అక్కడ పోయినది ఏంటది ఎల్బీ నగర్ దాకా పోయినా. ఎల్బీ నగర్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో నేను వెళ్ళే ఏరియా ఉంది. నడిచి వెళ్తానికి ఎండగా ఉంది కదా, ఆటోలో పోదామని ఆటో ఎక్కుదామంటే మీటర్ వేయనంటారు ఎవ్వళ్ళు. 200 రూపీస్ అడుగుతున్నారు. నేను మినిమం ఎంత అవుతుంది 50 రూపీస్ అంటే మినిమం లేదు సార్ అంటాడు. మీటర్ వేయరంట. ఏంటంటే ఇప్పుడు ఇది ఆన్లైన్ వచ్చింది సార్ అంటారు. అది వచ్చిందో లేదు, అందరికీ మీటర్లు ఉన్నాయి, ఎవ్వరు మీటర్ వేస్తలేరు. 200 దేవ్ 300 దేవ్ అంటున్నారు వాళ్ళు. ఈ పరిస్థితి ఉంటే ఆటో డ్రైవర్ని గురించి ఆలోచించాలా? ఆటో డ్రైవర్ని గురించి ఆలోచించాలంటే ఆటోలు కూడా నువ్వు రీజనబుల్గా పనిచేస్తూ ఉంటే ఉన్నదాన్ని గిరాకి వస్తే ఎక్కించుకోవు. ఎక్కించుకోకుండా నాకు అన్యాయం అయిపోయింది, ఖాళీగా పట్టుంటే 10 ఆటోలు, ఒక్క ఆటో రాదు. సో ఈ పరిస్థితిని గురించి ఏం మాట్లాడు? అఫ్కోర్స్ విలేజెస్లో కానీ దూరం లో నేను చెప్పే సిటీ పరిస్థితి, దూరమైన పరిస్థితుల్లో ఆటోలు లేడీస్కి ఫ్రీ అయిపోయాక వాళ్ళకి ఎక్కించుకెళ్ళేవాళ్ళు లేరు, ఎక్కేవాళ్ళు లేరు. సో ఫ్రీ అవుతుంది కదా అని బస్సులోనే ఎక్కువ పోతానికి ట్రై చేస్తున్నారు. సో వీళ్ళు కొంత ఫ్రీ. సో ఇవన్నీ ఇటువంటి ఇది వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళు వచ్చారని వీళ్ళు వస్తున్నారు. ఇప్పుడు యాక్చువల్గా నిజంగా ట్రబుల్ ఉన్నది ఎవరికంటే విలేజెస్లో ఆటోలు ఉంటాయి కదా, ఈ కూరగాయల వాళ్ళు, పాలోళ్ళు, వీళ్ళు అంతా ఆటోలు ఎక్కేసి వెళ్తారు. లేబర్ వెళ్ళేవాళ్ళు, ఇంట్లో పని చేసేవాళ్ళు అంతా ఆటోలు ఎక్కి వస్తుంటారు. వాళ్ళు ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చిందని ఫ్రీ బస్కి వెళ్ళిపోతున్నారు. సో వీళ్ళకు డెఫినెట్గా కొంత వర్క్ పోయింది. సో వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారు కదా అని సిటీలో వాళ్ళు చేస్తారు. సిటీలో వాళ్ళు ఎందుకు రారు? ఉన్న ఆటో ఎవడన్నా ఎక్కుతామంటే ఎవరిని వస్తున్నారా? ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా రావట్లేదు. 200, 300, 400 వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్ చెప్తున్నారు. వాళ్ళు క్యాబ్ కంటే ఎక్కువ చెప్తున్నారు. ఆటో క్యాబ్ ఆతానా అంటే క్యాబ్ కూలీలు అంటున్నాడు. సో ఈ పరిస్థితి ఉంటే మనం ఏం చెప్తాం చెప్పు? సో మన బాధ్యత మనం చేస్తూ ఇంకో చేయాలి. అట్లాగే 2 ఇల్లు వాళ్ళకి వచ్చింది, నాకు రాలేదు. వాళ్ళకి వస్తేనే వానికి వచ్చి వాని కెపాసిటీ ఉండొచ్చు, నీ దగ్గర ఉండకపోవచ్చు. అది ఎవరిని అడగాలి? ముఖ్యమంత్రిని అడిగితే ఏం చెప్తాడు? ఆయన చెక్ ప్లీజ్ చెక్ అని చెప్పి సెక్రటరీకి ఇస్తాడు. మళ్ళీ అదే అవుతుంది. నువ్వు నీ దగ్గర ఏముందో జరిగి ఏం అన్యాయం జరిగిందో నువ్వు చెప్పగలిగితే ఉంటుంది. అది చెప్పకుండా ఊరికే నాకు అక్కడ రాలేదు, ఇక్కడ నాకు వానికి ఇచ్చారు, పక్కింటి వానికి ఇచ్చారు, నాకు ఇవ్వలేదంటే కాదు. అది వాట్ ఈస్ ద ప్రాబ్లం అనేది నువ్వు సార్ట్అవుట్ చేసుకుని వస్తేనే ప్రాబ్లం సార్ట్అవుట్ అవుతుంది. ముఖ్యమంత్రి దాకా వస్తే ముఖ్యమంత్రి ఏం చేస్తాడు? ఊరికి తీసుకుంటాడు కాగితం, అంతే, ఏం కాదు పని. సో ఏదైనా కానీ మనం ప్రాపర్గా మన యాజ్ ఎ సిటిజన్ కూడా మన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎలక్టెడ్ ఎమ్మెల్యే, ఎలక్టెడ్ ఇదిగా ఆయనకు ఉండే డ్యూటీస్ ఆయన చేయాలి. బట్ మనం యాజ్ ఎ సిటిజన్ మన డ్యూటీ కూడా మనం చేసుకొని రావాలి. ఆయన పిలిచాడు కదా అని దర్బార్ అని చెప్పి కొట్టుకొని పోయిపోతే ఏం చేస్తాడు ఆయన? ఇప్పుడు మనకి హిట్ టీవీ వాళ్ళు మన ఇద్దరిని ఉద్యోగంలో తీస్తే అక్కడ పోయి నాకు ఉద్యోగం తీస్తారు వాళ్ళు ఇవ్వండి అంటే ఏం చేస్తాడు ముఖ్యమంత్రి? అని చేస్తాడా? ఏం చేయలేడు. సో మనం ఎందుకు అనేది మనం చేసుకోవాలి. అన్ని సగం పని 50% పని చేసినాక వెళ్ళాలి, అప్పుడు ర్యాంపేజ్ తగ్గుతుంది అక్కడ. ఓకే, ఎలాంటి హామీలు ఇస్తే ఇలాంటి ఆటో డ్రైవర్ యూనియన్స్ కి మేలు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఏమి లేదు, ముందు వీళ్ళ పని వీళ్ళు సరిగ్గా చేయాలి. ఆటోమేటిక్ నిజంగా కొంతవరకు డెఫినెట్ గా సఫర్ అవుతున్నారు. ఊర్లో ఇక్కడ విషయాలు వదిలేస్తే ఊర్లలో డెఫినెట్ గా సఫర్ అవుతున్నారు. వాళ్ళకి ఏం చేయాలనేది ఆలోచించాలి. అది వేరే ఏం చేయాలి, ఎట్లా చేయాలి అని ఆలోచించాలి. అది మనం ఓవర్ నైట్ రాగానే మనం ఏదో మనం అంత తెలివితేటలుంటే మనం కూడా ముఖ్యమంత్రులు అయిపోయేవాళ్ళం కదా, మనకు అంత లేదు. మీరు అయిదాం అనుకుంటున్నారు కదా సార్? జైలుకి వెళ్తే అంటే ఫ్రీగా వస్తుంది కదా, ఏ కష్టం లేకుండా జైలుకి వెళ్తే ముఖ్యమంత్రి అవుతారనే ఆలోచనలో అయితే. కానీ ఈ ఆలోచన కూడా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఆల్రెడీ ప్రజల్లో చాలా మంది ఆలోచన. ఎందుకంటే చాలా మంది జైలుకి వెళ్ళిన వాళ్ళే ముఖ్యమంత్రులు ఈ దేశంలో. సో అందుకని వాళ్ళు చాలా మంది. పూర్వకాలం ఏంటంటే దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళు జైలుకి వెళ్ళేవారు. ఉప్పు సత్యాగ్రహం అని బ్రిటిష్కి అగైనెస్ట్ గా, వాళ్ళకి అగైనెస్ట్ గా, వీళ్ళకి అగైనెస్ట్ గా చేసిన వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే స్కాముల్లో అరెస్ట్ అయిన వాళ్ళు జైల్లోకి వెళ్తున్నారు. అది డిఫరెన్స్. స్కాముల్లో అరెస్ట్ అయిన వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారు. ఇంతకుముందు దేశం కోసం బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన వాళ్ళు కానీ, వేరే వాళ్ళతో పోరాడిన వాళ్ళు కానీ అట్లా చేసిన వాళ్ళు జైలుకి వెళ్ళారు. జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు.
అప్పటికిప్పటికి ఉన్న డిఫరెన్స్ అది. ఇది పైసలు సంపాదించి జైలుకి వెళ్ళిన వాళ్ళు, అది పైసలు తగలబెట్టుకొని జీవితాలు నాశనం చేసుకొని జీవితాలు త్యాగం చేసి జైలుకి వెళ్ళిన వాళ్ళు, వాళ్ళకి వీళ్ళకి ఎంత తేడా ఉంది. అది చాలా డెవలప్ అయింది, పర్సనల్గా డెవలప్ అయ్యింది. ఆ బాటలోనే మీరు నడుస్తా అంటున్నారు. మీ తర్వాత మేము, ముందు మీరు వెళ్ళండి, మాకు వయసు అయిపోయింది, మీరు ట్రై చేయండి, మీరు బెటర్. అంటే మీకున్న అవగాహన మీకు ఉంటది కదా సార్, మీ అవగాహనతో పోలిస్తే మాకేమో ఇప్పుడు వేస్ట్. ఇప్పుడు నేను ట్రై చేసిన వేస్ట్ కాదు సార్. ఇప్పుడు గత ప్రభుత్వం లాగానే ఇప్పుడు కొంతమందికి ఇల్లు వచ్చాయి. ఇల్లు ఎట్లా వచ్చాయి? వాళ్ళకి నిజంగానే ఉచిత ఇల్లు, లేకుంటే వాడికి ఇల్లు లేకపోవడం వల్లనో, వాడికి ఇంకా ఏ ఆర్థిక స్తోమత లేకపోవడం వల్లనో కొంతమందికి వచ్చాయి. కొంతమంది ఎట్లా చేస్తున్నారు అంటే, నీకు ఇల్లు ఇవ్వాలంటూ 2 లక్షలు ఇస్తే 3 లక్షలు ఇస్తే మాకు ఇస్తే మీకు ఇల్లు ఇస్తాం అంటున్నారు. సో ఈ ప్రభుత్వం కూడా వాటి మీద చర్యలు తీసుకుంటుందా, లేకుంటే అట్నే కంటిన్యూ చేస్తుంది? ముందు తీసుకోవాల్సిన ఏంటంటే, ఇందిరమ్మ ఇళ్ళ దగ్గర నుంచి ఖాళీ ఉన్న ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ గృహ, మళ్ళీ కేసీఆర్ కట్టిన 2 బెడ్రూమ్ అన్ని ఖాళీగానే ఉన్నాయి. మొన్న ఎలక్షన్ ముందు కేసీఆర్ కట్టినాయి, కొంచెం అర్జెంటుగా కొన్ని లక్షల ఇళ్ళు ఇచ్చినట్టున్నారు. సో ఇవన్నిటిని ముందు సెటరేట్ చేయాలి. ఎప్పుడు రాసి ఇందిరా ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు, ఎప్పుడు రాజీవ్ ఇల్లు, ఎప్పటి అవన్నీ ఎందుకు అవ్వలేదు? ఇన్ని ప్రభుత్వాలు మారినాయి, ఎందుకు ఇవ్వలేదు? సో అవన్నీ సెటరేట్ చేసుకుని ఇప్పుడు కట్టాల్సినవి కట్టేస్తే అవుతుంది. అది ఏ పథకం ఇచ్చినా కూడా దానికి మీరు ఇంత అమౌంట్ ఇస్తేనే మేము ఇస్తాము అన్నట్టుగా ఉంది. వాడికి లేకనే వాడి ఇల్లు కావాలంటున్నాను, వాని దగ్గర నుంచి 2 లక్షలు అడిగితే ఎట్లా అని నేను అంటున్నా. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం అలాగే చేస్తుందా, లేకుంటే ఇంక మన మార్పులు తెస్తుందా? ఎప్పుడు కొత్తగా వచ్చేవాడు గతం తప్పు చేశాడు నేను చేయననే వస్తాడు, చేస్తాడా చేయడం అనేది అప్పుడేటో తెలుస్తున్నాం. ఇంకా మొత్తం కలిపి నెల కూడా కాలేదు, నువ్వు ఇప్పటి నుంచి ఆశ ఎక్కువ అయిపోతే ఎట్లా? ఆశను కాదు, అది నిజం. ఎందుకంటే అందులో మేము కూడా ఒక బాధితురాలనే. ఎందుకంటే మా అక్క విషయమే చూసుకుంటే, భూపాలపల్లిలో ఒక ఇల్లు రావాలి, వాళ్ళకు ఇల్లు తప్ప ఏం లేదు, వాళ్ళిద్దరు జాబ్ చేసుకుంటారు. మాకు ఇల్లు లేదు, మాకు ఇల్లు కావాలని అంటే వాళ్ళ అత్తయ్య గారే నాకు 5 లక్షలు ఇస్తే నీకు ఇల్లు ఇస్తా అంటుంది. వాళ్ళకి ఇల్లు లేకనే కదా నిన్ను అడిగింది, నువ్వు మళ్ళీ 5 లక్షలు ఇస్తే 5 లక్షలు పెట్టి భూమి కొనుక్కోరా? ఇల్లు లేకపోతే ఇల్లు ఇస్తారా, లేకపోతే ఇల్లు తీసుకోలేని వాళ్ళకంటే వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి ఇల్లు ఇస్తారా? నువ్వు 5 లక్షలు ఇచ్చే స్థితి ఉన్నావంటే ఆర్థిక స్తోమత బాగున్నట్టు, అసలు నీకు ఇల్లు ఇవ్వక్కర్లేదు. సో ఆర్థిక స్తోమత ఏంటి? ఇప్పుడు 2 ఉద్యోగాలు చేస్తున్నారు, 2 ఉద్యోగాలు చేస్తే ఆర్థిక స్తోమత బాగుండాలి కదా, వాళ్ళకి ఇస్తారా? అంటే నీకు వాళ్ళ నామ్స్ ప్రకారం ఇస్తారా ఎవరా? అవన్నీ చూసుకోవాలి కదా. కేవలం పక్క ఇంటి వాళ్ళకి వచ్చింది కాబట్టి మా అక్కకి బావకి రాలేదు, వాళ్ళు పని చేసుకుంటున్నారంటే కాదు. మీ అక్క బావకి ఇన్కమ్ సోర్స్ ఏంటి, వాళ్ళ సోర్స్ ప్రకారం సరిపోదా అంటే వీళ్ళు ఎలిజిబుల్లా కాదా అనేది చూసుకుంటే వస్తుంది. సరే, మీరు చెప్పినట్టుగా వాళ్ళిద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. నార్మల్గా పిల్లల్ని చదివించుకుంటూ ఇంటి స్తోమతే సరిగ్గా లేనోడికి నువ్వు పక్కోనికి పోయి వాడు 50,000 ఇచ్చాడు, 1,00,000 రూపాయలు ఇచ్చాడు, వాడికి ఇచ్చాము, నీ దగ్గర లేవు, నీకు ఇయ్యలేదు. అదే కదా ప్రాబ్లము. ఈ గవర్నమెంట్స్ లో వస్తున్న ప్రాబ్లం అంతా అదే. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది, లేకపోతే ఈ హౌసింగ్ ఉంది, ఇటువంటి చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఈ ప్రతి స్కీమ్, ఈవెన్ రేషన్, ఈ ప్రతి స్కీము ఉన్నవాడికి కూడా వస్తున్నాయి. ఎక్కట్లా వస్తున్నాయి? దొంగదారి, వాళ్ళు లేదని చెప్పి తీసుకోవటము, హెల్త్ ఇవన్నీ ఏం తీసుకుంటున్నాం. నిజంగా లేనివాడి కోసం మనం చేస్తుంటే, అందుకే 70 years 75 years అయిపోయాను మన స్వతంత్రం వచ్చి. ఇన్ని స్కీములు వచ్చినాక కూడా పేదవాడిగానే ఉన్నాడు. పేదవాడిని వీళ్ళు దోచుకోవటం అంటే, ఇది ఎట్లా దోచుకోవటం అట్లా దోచుకుంటున్నారు తెలియకుండా. వాడికి వచ్చిన ఏదైతే పేదవాడికి ఇద్దామని ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దాన్ని మీరు చెప్పినట్టు పైసలు ఇచ్చి దాన్ని కూడా వీళ్ళు తీసేసుకుంటున్నారు. సో దానికి వాళ్ళు అలవాటు కూడా అయిపోతున్నారు. వాళ్ళకి ఏమవుతుంది, కొన్ని ఇళ్ళు ఇచ్చినాక వాళ్ళు అమ్ముకుంటున్నారు. ఒకసారి ఫ్లాట్ ఇచ్చినాం అనుకోండి, ఫ్లాట్ ఇస్తే ఫ్లాట్ ఇచ్చిన 3 నెలలకు 6 నెలలకు అమ్మేసి మళ్ళీ ఎక్కడో గుడిసెలోని మళ్ళీ నాకు ఇవని చెప్పి అప్లై చేస్తున్నారు. ఇవన్నీ మొత్తం రకరకాలుగా మనకు తెలియకుండా మన ఎక్స్ప్లాయిట్ చేసి మోసం చేసేవాళ్ళు వీళ్ళు ఉన్నారు. వీళ్ళు నాకు లేదని చెప్పి తీసుకునేవాళ్ళు కొంతమంది, ఉండి తీసుకుని అమ్ముకునేవాళ్ళు, తీసుకున్నాక అమ్ముకునేవాళ్ళు కొంతమంది. ఈ 2 రకాలుగాను అన్యాయం జరుగుతుంది. సో దీన్ని అన్ని ఆధార్ కార్డుకి ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ వచ్చింది కాబట్టి, కంప్యూటర్స్ వచ్చినాయి, ఆధార్ కార్డు వచ్చింది కాబట్టి భవిష్యత్తులో ఆధార్ కార్డుకి లింక్ చేసి, ఎవరికైనా ఆధార్ కార్డుకి లింక్ చేసేటప్పుడు ఆధార్ కార్డుతో ఉద్యోగము, ఇన్కము అన్నీ లింక్ చేస్తే ఎలిజిబిలిటీ ఆటోమేటిక్గా నీకు కంప్యూటరే చేస్తుంది. ఎవరెవరికి ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్గా వెళ్ళిపోయేటట్టు చేయాలి. అంత ఆటోమేషన్ వచ్చిందా లేదా మనకి
అంత ఆటోమేషన్ చేస్తే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఇప్పుడు 5 లక్షలు అడిగేవాడు 2 లక్షలు అడిగేవాడికి ఉండదు, అవకాశం ఉండదు. వీడు అది చేయనిస్తాడా చేయనివాడా ఇవన్నీ కొంచెం చూడాలంటే ఇప్పుడిప్పుడే అవి వస్తున్నాయి కాబట్టి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తాయి ఎలా చేస్తాయి అనేది మనం చూసుకోవాలి. ఓకే, బీఆర్ఎస్ దిగిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో మీరు ఎలాంటి డెవలప్మెంట్ చూసారు, ఏ విధమైన మార్పును చూసారు ఇప్పటి వరకు? ఏం చూసాం, 2 నెలలు కూడా కాకుండా ఏం చూసాం, బస్సులు ఫ్రీ బస్సులు అన్నారు, ఇచ్చారు, వచ్చేసింది. అదొక్కటైతే చూసాం. ఇంకోటి ఏదో కూడా చేసాం అంటున్నారు, అది ఏదో చేశారంట, అదేదో ఏదో నడిస్తే చేస్తాను, చూద్దాం. టెంపరీగా అప్పుడే ఉంది, ముందు ముందు చూస్తా ఉంటారు. ముందు చూస్తాం. చెయ్యాలి, డెఫినెట్గా చెయ్యకపోతే వాళ్ళు సర్వైవ్ అవ్వరు కదా, చేసి తీరాలి వాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులైనా కూడా కవిత ఎన్ని రోజులు అంటే నెల కాకుండా సరే నెల రోజులైనా కూడా అంటే కవిత గారి మీద ఉన్న లిక్కర్ స్కామ్ల గురించి ఎందుకు పట్టించుకోవట్లేరు అనేసి రఘునందన్ రావు గారు ఒక మాట అన్నారు. ఆ మాటల్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఎవరు పట్టించుకోవాలి? లిక్కర్ స్కామ్ ఎవరు పెట్టారు? సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది. రఘునందన్ రావు గారు ఏ పార్టీ? బీజేపీ. సెంట్రల్ గవర్నమెంట్ ఏ పార్టీ? ఆయన పార్టీయే. మరి ఆయన పార్టీతో ఆయన చూడకుండా కాంగ్రెస్ ఏం చేస్తారు? వీళ్ళకేం పని? అదే వీళ్ళకేం పని అని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. నాకేం పని మధ్యలో? నేను బీజేపీ కాదు, మీరు బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కాదు. సో మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఊరికి అదే ఇది బురద చల్లటం అంటే అదే కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇప్పుడు కవిత గారిని అరెస్ట్ చేస్తామన్నది రఘునందన్ రావు గారు లేకపోతే బండి సంజయ్ గారు చెప్పారు. చూడు రఘునందన్ చేసేస్తాం, కేసీఆర్ లోపలేసేస్తాం, కవితను లోపలేస్తాం అని చెప్పింది వాళ్ళు. ఎలక్షన్ ముందు, ఎలక్షన్ టైంలో లాస్ట్ మినిట్లో ఎందుకు మాట్లాడటం మానేశారో మనకు తెలీదు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డిని వచ్చి ఆమెను అరెస్ట్ చేయమంటే ఈయనకి ఏం పని పట్టింది? ఈయనకు సంబంధం లేదు కదా. లిక్కర్ స్కామ్ కి రేవంత్ రెడ్డి గారి తెలంగాణ గవర్నమెంట్ కి సంబంధం లేదు. మరి వీళ్ళు ఎందుకు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు? వీళ్ళు వచ్చి నెల రోజులు కూడా కాలే కదా. బస్ మనలాంటి అమాయకులు ఉంటారు కదా, అర్థం కాని వాళ్ళు. అయ్యో నిజమేమో రేవంత్ రెడ్డి కవిత దగ్గర పైసలు తీసుకుని అరెస్ట్ చేస్తలేడు అని అనుకోవచ్చు కదా మనం. ఓహో, ఓకే, మనం అట్లా అర్థం చేసుకోవాలి. సార్, మీరు ఆ ఫిలిం ఇండస్ట్రీ సభ్యుడిగా ఎప్పటి నుంచో ఉంటున్నారు. కోమటిరెడ్డి గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఎన్నికయ్యారు. సో ఎన్నికైన తర్వాత ఒక దిల్ రాజు గారు తప్ప ఆయన ఎవరు విష్ చేయలేదు ఆయనకి, అట్లీస్ట్ నన్ను వచ్చి కలవలేదు అనేసి అంటున్నారు. ఎందుకు కలవలేదు అంటే ఒక రకంగా మీరు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటున్నారు కాబట్టి మీరెందుకు కలవలేదు, దానికి రీజన్ ఏంటి? ఏం పని ఉంది ఊరికి? ఇప్పుడు మినిస్టర్ గారు ఆయన అక్కడ ఉంటారు, ఆ సెక్రటేరియట్లకి పర్మిషన్ తీసుకోవాలి లోపల పోవాలంటే, ఆ లైన్లో నిలబడాలి. అక్కడ పోయి ఏం అవసరం? మనకి ఏం పని ఉంటుంది అక్కడ? అవసరం ఏమైనా ఉంటుందా? ఎందుకు వెళ్ళి కలవాలని ఆయన అనుకోవటము తప్పు. మనం వెళ్ళి కలవటం అంటే ఫార్మల్గా ఉన్నంటే ఛాంబర్ ఒక స్టేట్మెంట్ ఇస్తుంది, లేదంటే ఛాంబర్ ప్రెసిడెంటో సెక్రటరీయో పోయి ఒక బొకే ఇచ్చొస్తారు. అది జస్ట్ ఫార్మాలిటీ ఇస్తారు, లేకపోతే లేదు. అసలు అట్లా అనుకుంటే గతంలో ఎప్పుడైనా కానీ ఎలక్ట్ అయిన మంత్రి గారు ఆయన ఒక ప్రెస్ మీటింగ్ పెట్టి మమ్మల్ని పిలుస్తుండే. గతంలో తలసాని గారు కానీ, అంతకుముందు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఫస్ట్ ఎన్టీ రామారావు కంటే కాంగ్రెస్ గవర్నమెంట్ 80sలో ఉన్నప్పుడు ఆయన అయినప్పుడు కానీ అట్లా వాళ్ళు ఎలక్ట్ అయినప్పుడు మాకు ఎవరికి తెలిసేది కూడా ఎవరెవరిని చేశారు ఎవరికి మాకు పెద్ద ఇంట్రెస్టే ఉండదు. ఎందుకంటే సినిమాటోగ్రఫీ మినిస్టరు సినిమాటోగ్రఫీకి చేయగలిగే ఏమి లేవు. ఇంతకుముందంటే సబ్సిడీలు ఉండేవి, అవార్డ్స్ ఉండేవి, అవార్డ్స్ లేవు, ఇప్పుడు సబ్సిడీలు లేవు. సో ఇప్పుడు ఆయనే ఒక మీటింగ్ కన్వీన్ చేసి అందరినీ పిలిస్తే అప్పుడు అందరం వెళ్ళి అభినందించి ఆయన మాట్లాడి మాకు కావాల్సినవి అడుగుతాం. లేదనుకుంటే ఇప్పుడు ఆయన మంత్రి అయ్యారు కాబట్టి మేము ఒక మీటింగ్ పెట్టుకుని మేమంతా ఏం అడిగితే బాగుంటుంది, కలిసితే బాగుంటుంది, ఆయనకి సన్మానం చేద్దామా లేకపోతే ఊరికే కలుద్దామా అనేది ఒక డిస్కషన్ చేసుకోవాలి. ఆయన మంత్రి అయ్యి మొత్తం హార్డ్లీ 1 వీక్ అయింది. ఊరికే పోయి పొద్దున్నే పోయి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తే ఏమొస్తుంది దాంట్లో? దానివల్ల వచ్చేదేం లేదు. దిల్ రాజు గారు ఏంటంటే ఆయన తెలుసు, పర్సనల్గా పరిచయం ఉంది కాబట్టి ఆయన ఒకసారి విష్ చేశారు. మిగిలిన వాళ్ళకి పర్సనల్గా ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు మేము ఫోన్ చేస్తే ఆయన ఎత్తరా, వెళ్తే వెళ్ళగానే లోపలికి మమ్మల్ని తీసుకెళ్తే 2 సార్లు లోపలికి ఎవడు పిలవాడు, పోలీసు వాళ్ళు ఆపుతారు అక్కడ. ఏం అవసరం చెప్పండి? అది ఎట్లా చెప్పాలి అంటారు?
చెప్తే చెప్పండి, మా ఫోన్లకి డైరెక్ట్ ఏ ఫోన్ అయినా ఎత్తాడు ఆయన అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వమనండి, రేపటి నుంచి లక్షల్లో ఫోన్లు వెళ్తాయి. సో ఊరికే దొరికింది కదా అనేసి ప్రతిదానికి సినిమా వాళ్ళ మీద ఒక రాయి వేయటానికి ట్రై చేయకూడదు ఎవరు. ఆయన అన్నదే మేమేం అన్నట్టు ఆయనకే చెప్తున్నా నేను, ఆయన అంటే ఆయనకే చెప్తున్నా నేను, నాదేం పోయింది. వాట్ మై గోస్. ఇప్పుడు ఆయన నెంబర్ మాకు తెలియదు, ఆయన ఫోన్ చేస్తే ఎత్తాడైనా ఎత్తాడో కూడా తెలియదు. జనరల్గా ఎత్తారు, ఎవరు మినిస్టర్లు ఎత్తారు అంటే వాళ్ళకు ఉండే బిజీలో వాళ్ళు ఉంటారు. సో దే షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, వీళ్ళకి టైం కావాలి కదా. ఇప్పుడు సగం మందికి ఇంకా ఎవరు సినిమాటోగ్రఫీ మంత్రి అనేది తెలియదు. సో తెలుసుకోవాలి, దానికి ఉంటుంది, దానికి ఉండే ప్రాసెస్ ఉంటుంది అంతే. ప్రతి వాళ్ళు ఫోన్ చేయాలని అవసరం ఏం లేదు. అన్లెస్ పర్సనల్గా ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలిసిన వాళ్ళు ఉంటే ఫోన్ చేసుకుంటారు. ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఫోన్ చేశాడు అంతే. ఓకే సార్, రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే మద్యంని మొత్తం అరికట్టేస్తాము, డ్రగ్స్ని అరికడతాము. సో దీనికి వెనకాల ఎంత పెద్ద వ్యక్తున్నా కూడా, ఎంత పెద్ద రాజకీయ వ్యక్తున్నా కూడా ఊరుకునేదే లేదు, బొక్కలు దోస్తాం అంటున్నారు. ఇది నిజంగా జరిగే పని అంటే? మద్యం కాదనుకుంటా కదా, మద్యం డ్రగ్స్ రెండు. డ్రగ్స్ మద్యాన్ని అరికడతాము, ఈ డ్రగ్స్ వల్ల చాలా మంది విద్యార్థులు కానివ్వండి, ఇంకా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీని వెనకాల ఎవరున్నా కూడా, ఎంత పెద్ద రాజకీయ వ్యక్తి అయినా కూడా వదిలిపెట్టే లేదంటున్నారు. సో నిజంగా దీన్ని అరికడతారా? చాలా కష్టం, బట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయాలి కదా, 100% చేయాలి. అంటే ఇంతకు ముందు గవర్నమెంట్స్ అన్నీ ఏం చేసినాయంటే ప్రయత్నం చేసి సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ ఉన్నాయి అని చెప్పి అల్లకల్లోలం చేసి కొంచెంసేపు హడావిడి చేసి మానేశారు. అది కాకుండా నిజంగా ఇప్పుడు నిన్న పట్టుకుని మామూలుగా ఇంతకు ముందు ఏంటంటే దీంట్లో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు అనేవారు. ఈ ఫస్ట్ టైం నాకు తెలిసి మొన్న పట్టుకున్న సంజయ్ రెడ్డి నగర్లో పట్టుకున్న దాంట్లో నెల్లూరు వాళ్ళు ఉన్నారు కానీ సినిమా వాళ్ళు అనే పేరు చెప్పలేదు. సో నిజంగా అట్లా పట్టుకున్న వాళ్ళు ఎవరు, దొరికిన వాళ్ళు ఎవరు? ఇదే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అయితే ఇప్పటికి పేర్లు పెట్టి వాళ్ళ ఫోటోలు వేసి వాళ్ళ ఫ్యామిలీలని లాగేసి రోడ్డు మీదకి అంత హడావిడి చేసేవారు. ఇప్పుడు వాళ్ళు ఎవరో 19 మందిని ఎవరిని అరెస్ట్ చేశారు, వాళ్ళ పేర్లు చెప్పట్లేదు, ఊర్లు చెప్పట్లేదు, నడిపిస్తున్నారు. అది తప్పేం లేదు, చెప్పకుండా ఉంటే. అది సినిమా ఇండస్ట్రీ కూడా సేమ్ జరగాలి అంటా నేను. పట్టుకోండి, సెట్ చెయ్యండి. ఇప్పుడు వాళ్ళ కౌన్సిలింగ్ చేసి వదిలేశారు అంటున్నారు. కౌన్సిలింగ్ చేస్తే ఏమవుతుంది? మారడు కదా. సో మళ్ళీ వాళ్ళు అదే పని చేస్తారు కదా. సో దీనికి ఏంటి, సరైన పరిష్కారం చూసుకుని చేయాలా. చేస్తాము అని చెప్పటం ప్రతి వాళ్ళు చెప్తున్నారు. గత ప్రభుత్వాలు చెప్పినాయి, ఈ ప్రభుత్వాలు చెప్తున్నాయి. చెప్తే కాదు, దాన్ని ఎట్లా అరికట్టాలి, ఏం చేయాలి. ఇప్పుడు లాస్ట్ 15-20 ఇయర్స్ నుంచి ఈ సినిమా వాళ్ళని తీసుకెళ్తారు, లోపల మీటింగ్ పెడతారు, 15 రోజులు టీవీలు పేపర్లు అన్ని దాని మీదనే ఉంటాయి. అయిపోయినాక ఏమైందో ఎప్పటికీ తెలియదు. సో ఇది కాకుండా ఓన్లీ సినిమా వాళ్ళని పట్టుకున్నారు, మిగిలిన వాళ్ళని ఎంతమందిని పట్టుకున్నారు, వాళ్ళు ఏమయ్యారు, వీళ్ళు ఏమయ్యారు, పెడ్లర్స్ని పట్టుకున్నాక వాళ్ళు ఎట్లా బయటకు వెళ్తున్నారు, అసలు వీళ్ళని ఆపుతానికి ఏం చేస్తున్నారు. అండ్ స్కూల్స్లోను, కాలేజెస్లోను, సాఫ్ట్వేర్ కంపెనీల్లోనూ ప్రతి ఉద్యోగాలు చేస్తున్నాం అన్ని చోట్ల ఈ డ్రగ్స్ సప్లై అవుతుంది. అక్కడ ఆపుతానికి ఏం చేస్తున్నారు అనేది ఇవన్నీ అన్నీ ఏం చేస్తాం అనేది చెప్పాలి. ఎందుకంటే సినిమా దానికంటే కూడా మేజర్ ఇంపార్టెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్. యువత చెడిపోతుంది. ఇక్కడ ఏంటి, వీళ్ళు ఒలుబలిసిన వాళ్ళు ఏదో అలవాటు అయితే పోతారు, వీళ్ళు చచ్చినా కానీ బతికిన ప్రాబ్లం కాదు. బట్ యువత ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్, అది జనరేషన్ నాశనం అయిపోతుంది. సో దాని గురించి జాగ్రత్తగా ఆలోచించాలి. అట్ ద సేమ్ టైం సినిమా ఇండస్ట్రీ కాదు, మిగిలిన వాళ్ళు ఎవరైనా కానీ దీనికి డ్రగ్స్ బానిసలు అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. వాళ్ళని ఏం చేయాలో సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. అది వాళ్ళు అని ఉండకూడదు. ఇప్పుడు నేను కానీ నా చుట్టాలు కానీ అయితే నేను ఫోన్ చేసి మంత్రి గారిని అడిక్కుని అటువంటివి ఉండకూడదు. ఏమైనా రకమైన చుట్టరకాలు కానీ బంధువులు. అంటే దీన్ని అరికట్టడానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఏ విధం సీరియస్గా ఉండాలి. ఏం మనకు అంత తెలియదు కదా, చేయాలి. చట్టం తన పని తను సరిగ్గా చేయాలి. అది ఏముందో చట్టం అది చేయాలి. బట్ కౌన్సిలింగ్లు అయితే కాదు. కౌన్సిలింగ్లతో పని అవుతుందంటే అవ్వదు, అవుట్ ఆఫ్ క్వశ్చన్. అది కౌన్సిలింగ్ చేస్తే వాడు బయటకు వచ్చి అదే చేస్తాడు మళ్ళీ. ఎందుకంటే వీడు 1 గంట 2 గంటల కౌన్సిలింగ్ చేస్తే ఈ టెన్షన్లో మళ్ళీ డ్రగ్ తీసుకుంటాడు. ఏం టెన్షన్ పెట్టిండు అబ్బాయి, మళ్ళీ డ్రగ్ చేసుకుంటారు. ఓకే, అంటే సినిమా వాళ్ళని ఒక విధంగా, రాజకీయ వ్యక్తులను ఒక విధంగా చూడొద్దు.
ఎవరైనా సీరియస్ చర్యలు తీసుకోవాలంటారు మీరు. ఓకే, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్.